ఏ ఒక్క ఇంట్లోనైనా అసలు సమస్య లేని ఇల్లు ఉందా? పోనీ ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి నాకు లేదా సమస్య? గీత అంటే సమస్య. అలా మనము నివసించేటటువంటి గ్రామము కానివ్వండి, ఆ ప్రదేశము కానివ్వండి, మన ఇల్లు కానివ్వండి, ఒక సమస్య వస్తే మనము మనకన్నా పెద్దవాళ్ళు నాన్నగారు తాతగారు దగ్గరకు వెళ్ళి, తాతగారు ఏదో ఒక చిన్న సమస్య ఎందు నేను చిక్కుకొని ఉన్నాను, కాబట్టి మీరు కాస్త నన్న సమస్య నుంచి బయట వేయండి అని అడుగుతామా ఎవరమైనా? అలా ఈ యొక్క ద్వాపర యుగములో కౌరవులు పాండవులకి ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, కౌరవులు 101 మంది అన్నదమ్ములు, పాండవులు 5. పంచపాండవులు ఏమడిగారంటే, ఏమిటి సమస్య అంటే, పంచపాండవులకి 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు. ఎవరిని అడిగారు? కౌరవుల్ని అడిగారు. వాళ్ళు ససేమిరా అన్నారు. అనేటప్పటికీ వీళ్ళకి ఇరు వర్గాలకు మహానుభావుడు ఎవరైనా చెప్తే విననటువంటి వాళ్ళు కృష్ణ భగవానుడు చెప్తే వింటారు. అలా వినేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా అని కృష్ణ భగవానుడు కౌరవుల దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుని అడుగుతున్నాడు, కావా నీ తమ్ముడు కొడుకులైనటువంటి 5 పిల్లలు 5 ఊళ్ళు ఇమ్మంటున్నారయ్యా, కాస్త వాళ్ళ 5 ఊళ్ళు పరిపాలించుకుంటారట అని అడిగాడు. అడిగితే ధృతరాష్ట్రుడు అన్నాడు, అయ్యో కృష్ణ, నాకేమన్నా కళ్ళు ఉన్నాయ్యా? నాకు కళ్ళు ఉంటే నేనే రాజ్యాన్ని పరిపాలించేవాడిని కదా, అంధుడునైనందుకే కదూ నా కుమారుల్లో పెద్దవాడైన దుర్యోధన సార్వభౌమునికి రాజ్యాన్ని కట్టబెట్టానయ్యా. నేను వెళ్ళి ఆ ఒక్క దుర్యోధన సార్వభౌముని అడుగు, నా మాటగా నేను చెప్పానని అన్నాడు. సరే పోనీ, పాపం వడ్డించేవాడికి తెడ్డు దెబ్బలన్నట్లుగా భగవంతుడైనా ఒక సమస్యను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు వెళ్ళవలసిందే. వెళ్ళాడు. వెళ్ళి, ఓ దుర్యోధన, మీ చిన్ననాన్నగారి పిల్లలైనటువంటి 5 అన్నయ్యలు తమ్ముళ్ళు పంచపాండవులు 5 ఊళ్ళు ఇమ్మంటున్నారయ్యా, వాళ్ళు పరిపాలించుకుంటారట అన్నాడు. ఇవ్వను అన్నాడు. మళ్ళీ ఆలోచించుకో అన్నాడు. ముమ్మాటికి ఇవ్వను అన్నాడు. అలా కాదయ్యా అన్నాడు. నువ్వు పాండవుల యందు పక్షపాతివై ఉన్నావు, నువ్వు దేవుడుగా పాండవ పక్షపాతివే అన్నాడు. ఒక్క ధర్మము కోసం నిలబడగలిగినందుకు పాండవ పక్షపాతి అనే ముద్ర వేయించుకోగలిగాడు భగవంతుడైన కృష్ణ భగవానుడు. అలా మళ్ళీ వెళ్ళాడు. వెళితే దుర్యోధనుడు ఎంతటి అహంకారియో, ఈ మాయదారి కృష్ణుణ్ణి మన శరసాలలో బంధించేయండి అన్నాడు వాళ్ళ పరివారాన్ని పిలిచి. కృష్ణుణ్ణి బంధించదగునా? ఎవరు వశమని అవుతుందంటారా? సరే అన్నాడు. మీ నాన్న అంధుడు అనుకున్నాను, అంధుడైన వాడికి కాస్త చూపున్నవాడు పుట్టావు, ఎంతనో కొంతైనా నీవు జ్ఞానం ఉంటుందనుకున్నాను, కానీ కళ్ళు లేకపోయినా మీ నాన్నే రైట్ అయ్యా, కళ్ళున్న కబోదివి నీవు. నన్ను బంధించటము ఈ సృష్టి యందు ఉన్నవాడెవడున్నాడు, బంధించు అన్నాడు. పరివారం అందరినీ పిలిచాడు. నేను ఈ రాజ్యానికి రాజునన్నాడు, చక్రవర్తినన్నాడు, ఏవేవో పనికిరాని మాటలన్నీ చెప్పాడు. చెప్పి తాను వచ్చి పరివారం అందరినీ పిలిచి పరివారంతో కృష్ణ భగవాన్ని బంధించమని ఆజ్ఞాపించాడు. రాజుగా ఉన్నాడు కాబట్టి చక్రవర్తిగా. కృష్ణ భగవానుడు ఎంతటి మహానుభావుడో! ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనా, గుడ్డివాడికి కళ్ళున్నవాడు కొడుకుగా పుట్టిన దుర్యోధన సార్వభౌముని యొక్క జన్మధన్యమైంది. కృష్ణ భగవానుడు విశ్వరూపం చూయించాడు దుర్యోధనుడికి. చూయిస్తే కళ్ళుండి అహంకారంతో ఉన్న దుర్యోధనుడు ఏమీ మాట్లాడకపోగా
కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు మాత్రము జ్ఞాన నేత్రముతో చూసి అన్నాడు, బావా కృష్ణ, నీవు మహానుభావుడవయ్యా, పరంధాముడివి, నీవు కన్ను తెరిస్తే ఈ జగత్తు ఉంటుందా? అందున నీ చేతిలో సుదర్శన చక్రం ఉందయ్యా, సుదర్శన మిధం శ్రేయం అంటే ఈ సృష్టి నిలబడదు. నేను జ్ఞాననేత్రముతో నిన్ను దర్శించి పునీతుడినయ్యాను, అంధుడిని అయితే ఆకారమే తప్ప మనస్సు వికలమైపోయింది నాయన. కాబట్టి నీ యొక్క ఏదైతే నీవు విశ్వరూపము చూయించావో ఉపసంహరించు, శాంతించు పరమాత్మ అని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కృష్ణ భగవాన్ని వేడుకుంటే అప్పుడు కృష్ణ భగవానుడు శాంతించి యుద్ధానికి సిద్ధమవ్వండి అన్నాడు దుర్యోధనుడు. మళ్ళీ ఒకవేళ కృష్ణ నీవు గొప్పవాడు అని అనుకుంటున్నావేమో, నీ గొప్పతనం ఏంటో యుద్ధంలో చూసుకుందాము, నా తరపున పరివారం అందరినీ తీసుకుని వస్తాను. ఒకవేళ నువ్వు దేవుడు అంటున్నావు కదా, పాండవుల పక్షమందుని నీవు నిలబడి నాతో కలిసి యుద్ధము చేసి రాజ్యాన్ని గెలుచుకోండి అయ్యా పాండవులు నువ్వు కలిసి అన్నాడు. ఆహా, ఎంత మంచి మాట అన్నావురా, నీ వేలితో నీ కళ్ళు పొడుచుకునేటటువంటి దరిద్రమైనటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు దుర్యోధన, అయిపోయావు అనుకుని యుద్ధానికి సిద్ధమా అన్నాడు. ముమ్మాటికి సిద్ధమే, నీవా నీ పరివారమా, నీ కావలసిన వారి అందరినైనా తెచ్చుకో, మేము 101 మంది కొడుకులు అన్నాడు తండ్రికి. కృష్ణ భగవానుడు సరే అన్నాడు, వచ్చేసాడు. వచ్చి పాండవులతో చెప్పాడు. పాండవులతో చెప్తే ధనుర్ధారి అర్జునుడు, కృష్ణ భగవానుడు ఏది చెబితే అది వినేవాడు ధర్మరాజు, ఏమీ తెలియకుండా ఆకాశంలో ఎగిరిపడేటటువంటి వాడు భీమసేనుడు. భీమసేనుడు అన్నాడు, బావా మీరెవరక్కరలేదు, నేను ఒక్కడనే కౌరవులందరినీ మట్టు పెట్టేసి ఓ పిండి నలిపినట్లుగా నలిపేస్తాను, నా అరచేతిలో పట్టుకుని అన్ని గజిబిజి చేశాడు. అందులో ఎవరున్నారు? వీళ్ళకి విద్య నేర్పినటువంటి మహానుభావులు ఎంతమంది లేరు. అందుకే అన్నాడు, అయ్యా భీమసేన, నీకు బుద్ధి బలం తక్కువ, కండబలం ఎక్కువయ్యా. ఈ కండబలం అనేటటువంటిది నీవు కాలం చేసిన నాడు నిన్ను మోసేవాడికి బరువు తప్ప, బుద్ధి బలం ఉంటే భగవంతుణ్ణి చేరుకోగలవయ్యా. అందులో మహానుభావుడైనటువంటి నీ తాతగారైన భీష్మ పితామహుడున్నాడయ్యా, ఆయన్ని నిర్జించగలిగిన వాడు ఈ సృష్టి యందు లేడు, నాతో సహా అన్నాడు కృష్ణ భగవాన్. అలా అన్నటువంటి దానికి సరే యుద్ధానికి సిద్ధమన్నారు. కౌరవుల తరపునేమో భీష్మ పితామహుడు రథసారథిగా ఉన్నాడు. పాండవులకి మహానుభావుడైన కృష్ణ భగవానుడు రథసారథిగా వెళ్ళవలసిన కర్మ ఎందుకు పట్టిందంటారు? ధర్మము కోసం నిలబడ్డాడు కాబట్టి, ధర్మాన్ని కాపాడతాను అని మాటిచ్చాడు కాబట్టి మహానుభావుడు. అలాంటి కృష్ణ భగవానుడు పాండవుల తరపున నిలబడి పాండవులకి కౌరవులకి వచ్చినటువంటి గొడవను యుద్ధము అనబడేటటువంటి దాని ద్వారా పరిసమాప్తం చేసి సమస్యను పరిష్కరించింది సాక్షాత్తు భగవంతుడే కాబట్టి భగవద్గీత అయింది. అలాంటి భగవద్గీతని ఎక్కడన్నా ఎవడన్నా చచ్చిపోతే పట్టుకెళ్ళి తలగడ దగ్గర పెడతారా? పోనీ ఏమన్నా ఏ చోట పెట్టినా మన బంధువులో పక్కవాళ్ళు, పోనీ కనీసం కౌరవుల్లో పాండవుల్లో ఎవరైనా సరే భగవద్గీత వినినంత మాత్రము చేత మళ్ళీ పునరుజ్జీవులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా లేదు. కాబట్టి భగవద్గీతను నాకు ఒక స్నేహితుడు చెప్పారు, భగవద్గీత అనేది చనిపోయిన వాళ్ళ శవాల దగ్గర పెట్టే పాట కాదు, మనము బ్రతికి ఉన్నంత కాలము నేర్చుకోవలసినటువంటి జీవితపు వెలుగు బాట అని. అలా అంతటి మహానుభావుడు యుద్ధరంగంలోకి వెళ్ళిన తరువాత కౌరవులు పాండవులకి యుద్ధం జరుగుతున్నటువంటి 2 సేనల మధ్యన రథాన్ని నిలుపు బావా అని అర్జునుడని, బావా నేను యుద్ధం చేయకపోతే అసలు ఈ కౌరవులతో పోరాడగలిగిన వాడు ఉన్నాడా అన్నాడు. ఆయన ఏం చేయగలుగుతాడు యుద్ధం? అర్జునుడి కన్నా గొప్పవాడు. అర్జునుడికి బాణము ఎలా సంధించాలో తెలియజేసినటువంటి మహాపురువృద్ధులు ఉన్నటువంటిది ఆ యొక్క యుద్ధరంగం. ఎందుకు కృష్ణ భగవానుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని సుదర్శన మిధం శ్రేయం అంటే
ఈ సృష్టి రెప్పపాటులో వెళ్ళిపోతుంది. ఎంత కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలా కృష్ణ భగవాను అటువంటి పరిస్థితి యందు నిలబెట్టి ఇక్కడ అంటున్నారు, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు ఆత్మ మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరుడు మోహమునందడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. నైనం